మచిలీపట్నంలో జనసేన నేత వెంకటాచలం ఇంటి కూల్చివేత వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. అక్రమ కట్టడం పేరుతో ఒక సామాన్యుడి ఇంటిని కూల్చివేయడాన్ని పేర్ని నాని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కూల్చివేతను సమర్థించుకుంటూ మంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన నిప్పులు చెరికారు. కోర్టు ఆదేశాల మేరకే కొబ్బరి తోటలోని ఇంటిని కూల్చేశామని చెబుతున్న మంత్రి ఆ కోర్టు కాపీలను ఎందుకు బయట పెట్టడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ద్వారా ఆ ఉత్తర్వులను మీడియా ముందుకు తెచ్చే సాహసం మంత్రికి ఉందా అని సవాల్ విసిరారు. ఆ ఇంటైనా ఎవరైతే మీరు ఇల్లు నేలమట్టం చేశారో ఆ ఇంటైనా ఫోన్ చేసి రమ్మంటే ఎలాకేం చేస్తాం? మీరు వెళ్ళరేమో. మరి కష్టంలో ఉన్నట్టు పిలిస్తే పరిగెడతారు. రాజకీయాల్లో చెప్పేది అదే కదా, కష్టంలో ఉన్నట్టు పిలిస్తే నేనేమి పరిగెత్తుకుని వెళ్ళా రాజకీయాల కోసం. నేను కొల్లు రవీంద్ర గారిని, మంత్రి గారిని, ఇది చాలా అంటే మాట గెలవటం కోసం లేదా బజార్లో మీకు పోయిన పరువు కోసం, సంఘంలో మీకు పోయిన పరువు నిలబెట్టుకోవడం కోసం అసత్యాలు మాట్లాడుతున్నారు. మీరు మీ ఇష్టం, మీరు ఎటువంటి పని చేయమంటే ఆ పని నేను చేస్తా. కోర్టు తీర్పు లేదు దాని మీద, అది కూలదోయమని పడేయమని కోర్టు తీర్పు లేదనేది నేను గట్టిగా ఘంటాపదంగా చెప్తా. మీ దగ్గర ఉంటే మీ కమిషనర్ గారిని ప్రపంచానికి చూపించమని చెప్పండి. సరే, దేవుళ్ళు గుడి కడతానంటారు, మెడలో మాలలు వేస్తారు, పూజలు అంటారు, పునస్కారం అంటే ఇంత పచ్చిగా మాట్లాడుకోవాలా? ఇంత కుసంస్కారంగా మాట్లాడుకోవాలా? అసత్యాలు మాట్లాడుకోవాలా? నిజంగా మీరు చెప్పిన మాట నిజమైతే కోర్టు తీర్పు మేరకే వెంకటచలం గారి డాబా సుమారుగా 45 లక్షలు విలువైనటువంటి ఆ డాబాని నేలమట్టం చేశారు. దానికి కోర్టు తీర్పు ఉందని మీరు చూపించండి. మీ ఇష్టం, మీరు ఏమి చేయమంటే అది చేస్తాక నేను సిద్ధం. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను ఆచరించడానికి దానికి సిద్ధం. అది కోర్టు తీర్పు పడేయమని లేకపోతే, కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోతే మీరేం చేస్తారు? నేను చెప్పింది మీరు చేస్తారా?